పూర్వం విద్యుత్ దీపాలు లేని రోజుల్లో రాత్రిపూట వీధుల్లో మంచి కట్టి వీధి భాగవతాలు ఆడేవారు. చమురులో ముంచినటువంటి కాగడాలు వెలిగించి ఆ కాగడాల వెలుతురులోనే భాగవతం చెప్పడమైనా, నాటక ప్రదర్శనైనా, మరే ప్రదర్శనైనా చమురు దీపాలతో సహా ప్రదర్శకులే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రేక్షకులకి ప్రత్యేకమైనటువంటి రుచి ఏమీ ఉండేది కాదు. ప్రేక్షకులు, ఊరి పెద్దలు వాళ్ళ మనసు రంజించడాన్ని బట్టి ఔదార్యంతో ఎంతో కొంత డబ్బులు మొట్ట చెప్పేవారు. ప్రదర్శన కనుక ఒకవేళ రక్తి కట్టకపోతే ఆ చదివింపులు పెద్దగా వచ్చేవి కాదు. ఒక్కోసారి అలా వచ్చినటువంటి చదివింపుల డబ్బు ప్రదర్శన కోసం వాడినటువంటి చమురుకైన ఖర్చు కూడా సరిపోయేది కాదు. అలాంటి సందర్భాల్లో చేతి సొమ్ముతో కొన్న చమురు కాబట్టి ఆ ప్రదర్శనని చేతి చమురు భాగవతం అనేవాళ్ళు. అలా చేతి డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టే సందర్భంలో ఆ చేతి చమురు భాగవతం అనేటువంటి మాట ఇప్పటికీ వాడుకలో ఉంది.